అయితే రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ షో అనేది సీజన్ 10 రాబోతుంది. అందులో కూడా అగ్ని పరీక్ష అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. పోయిన సీజన్ కూడా సీజన్ 9 లో కూడా పెట్టడం జరిగింది. అది హిట్ అయిపోయింది. సో దాంట్లో ఏంటంటే తర్వాత సీజన్ 10 లో బిగ్ బాస్ షోకి అగ్ని పరీక్ష అని పెట్టడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్స్ తక్కువ రావడం జరిగిందంట. కాకపోతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. దీంట్లో వైట్ బాల్ గోల్డ్ అనే సంస్థ ముందుకు వచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోని వాళ్ళు ఉంటారో మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పడం ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఎందుకంటేనండి యాక్చువల్గా బిగ్ బాస్ షో ఎలాగంటే చాలా మందికి ఇష్టం కావచ్చు షో, కానీ దానికి అంతకంటే ఎక్కువగా చాలా చిరాకు పడే షో కూడా అది. ఎందుకంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే దానికి ఒక పర్పస్ అంటూ ఉండదు. సపోజ్ ఒక జబర్దస్త్ అనుకోండి, అందులో కామెడీ ఉంటుంది, చూస్తే అనన్ని ఇది అవుతుంది. ఇది అలా కాదు, ఒక చెత్త షో అనమాట. పని పాట లేక కనీసం ఏం చెయ్యాలో తెలియక చూసేవాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళ కోసమే ఈ బిగ్ బాస్ షో. వాళ్ళు ఏదో సొల్లు మాట్లాడుకుంటారు, నేను అక్కడ పడుకుంటాను, నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వు ఆ రోజు అది తిన్నావు కదా ఇది తిన్నావు, అది మనకు అవసరమా? ఎదవ సొల్లు కాకపోతే. అటువంటి సన్నా షో కోసం ఏంటంటే వాళ్ళు అలాగ ఇదవుతారు. సరే ఏదేమైనా దాన్ని కూడా కొంతమంది ఆదరించే వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెట్టినా సరే కొంతమంది జీవితాలు బాగుపడుతున్నాయండి. ఎలాగంటున్నాను, సపోజ్ బిగ్ బాస్ అనేది ఆ షో నడవటం వల్ల కనీసం లేదంటే ఒక 30-40 కుటుంబాలు బతుకుతాయి. ఒక కెమెరామెన్ కానీ, ఒక బ్యాకప్ మెన్ కానీ, సెట్ బాయ్స్ కానీ, లేక రకరకాల కుటుంబాలు కొన్ని బతుకుతున్నాయి. ఆ విధంగా చూస్తే కొంత ఉపయోగం తప్ప షో వల్ల అయితే మాకు కనీసం ఏమీ ఉపయోగం ఉండదు. దానంత చెత్త షో అయితే లేదు. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే 20,000 పైగా వచ్చిన అప్లికేషన్లు ఇప్పుడు 20,000 కంటే తక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అసలు ఎందుకంటే దానికి షోకి ఆదరణ తగ్గిపోవటం అండి. యాక్చువల్గా నాగార్జున గారు ఆ షోని హోస్ట్ చేయటం ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఆయన డబ్బుల కోసమే చేస్తాడు, వ్యాపారం కోసమే చేస్తాడని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఏంటంటే దానికి నాగార్జున గారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అదే. ఏది ఇటువంటి ఎదవ షో కూడా ఈయన హోస్ట్ చేస్తున్నాడు అంటే ఎవరో ఇవ్వలేనంత ఒక హోస్ట్కి, ఒక షో, ఒక రియాలిటీ షో చేసే హోస్ట్కి ఎవరు ఇవ్వలేనంత డబ్బు బిగ్ బాస్ యాజమాన్యం వస్తుంది. దానివల్ల ఆయన ఏదో చేస్తున్నాడు, కేవలం డబ్బు కోసమే చేస్తున్నాడు. అది పక్కన పెడితే దానికి ఇంకా ఆయన స్ట్రేచర్ని ఇంకా మంచి షోకి వాడుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. సరే ఏదేమైనా సరే పని పాట లేని వాళ్ళు చూసినా సరే కొంత టీవీలకి టీఆర్పీ వచ్చేస్తుంది. కొంతమంది బతుకుతున్నారు, కొన్ని రోజులు 40 రోజులు 90 రోజులు ఉండాలి. దానికి సంబంధించి క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాలు బతికే విధంగా ఆలోచిస్తే కనుక వాళ్ళ వరకు కాసేపు ఏదో ఊరటంతే. కానీ జనాలకు మాత్రం ఏ విధంగానూ ఉపయోగపడిన ఏకైక షో ఏదైనా ఉందంటే కనుక అది కేవలం బిగ్ బాస్ మాత్రమే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఏం మార్చాలంటారు? అక్కడ చూసుకుంటే ఏం మార్చమంటే అందులో కంటెంట్ మారిపోవాలి. వాళ్ళు పడుకోవటం దేనికి, వాళ్ళ మంచాలు దేనికి, వాళ్ళు ఎవరితో మాట్లాడితే దేనికి, ఏం తింటే దేనికి, ఏం కట్టుకుంటే దేనికి. అది అలా కట్టుకున్నావు, నువ్వు అలా ఆ రోజున అన్నాను లేదా, ఈ ఎదవసలు మనకెందుకండి. ఏదైనా ఒక స్కిట్ విషయం, లేదన్నా ఒక సంగతి, ఏదైనా ఒక మంచి విషయం చెప్పే ప్రాసెస్ ఉందనుకోండి, ఆ జనాలు నలుగురు చూస్తారు, ఓకే మంచి విషయం చెప్తున్నారు, లేదా కనీసం పలానా చోట ఇలా జరిగిందంట మనం కూడా అలాగ మారదాం అని ఏదన్నా మంచి సందేశం ఆయన ఏదైనా చెప్పితున్నారనుకోండి, జనాలు దానికి అట్రాక్ట్ అవుతారు. అంత మీరు అన్నట్టుగా ఇన్నోవేషన్స్ ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే ఏదైనా కొత్త మెషిన్స్ కనుక్కోవడం కానీ, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, ఇట్లాంటి టెక్నాలజీస్ అప్స్ ఎందుకు పట్టలేకపోతుంది? అది ఎలాగంటే అది రకరకాల కారణాలు ఉండొచ్చు అండి. బిగ్ బాస్ యాజమాన్యం ఏంటంటే ఒక ట్రెడిషనల్ గా ఉండేదాన్నే ఫాలో అవ్వాలనుకుంటున్నారేమో, అది వేరే. అది సమస్య కాదు మనకి షోకి. ఆ కంటెంట్ మెయిన్. దానికి సంబంధించి సొల్లు అనమాట. డ్రాయర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, అదే షార్ట్లు వేసుకుని ఆడేదో ఉద్ధరించేసినట్టు కాసేపు ఏదో మాట్లాడేసుకుని మెడలో బ్యాగ్లు వేసుకు తిరిగేయటం. ఎందుకది ఎవరికి ఉపయోగం? ఏదన్నా ఎవరైనా సరే ఒక మంచి స్కిట్ చేసి, ఒక జబర్దస్త్ లాగా ఏదైనా మంచి స్కిట్టో, లేకపోతే మంచి డ్యాన్సో, ఏదైనా మంచి విషయం ఏదైనా చెప్తున్నారనుకోండి, చూడబుద్ధి వేస్తుంది. కానీ దాన్ని కూడా కరువాసిపోయినట్టు కొంతమంది చూస్తున్నారంటే కనుక ఎంత కరువులో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అంతే కదండి. ఎందుకంటే దాన్ని కూడా చూసి అయ్య బాబాయ్ 9 అయిపోయింది, బిగ్ బాస్ వచ్చేస్తుంది పెట్టేయాలి అని కంగారు పడిపోతారన్నమాట. అంటే అవసరమైతే ఆడవాళ్ళు మరీని అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళకి నిజంగా మినిమం పని ఉండదు అనమాట. కనీసం అంట్లు తోముదాం, ఇల్లు శుభ్రం చేసుకుందాం ఆ సమయంలో, లేదా అద్దాలన్నా తుడుచుకుందాం అన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఈ ఎదవ షో వచ్చేటప్పటికి అది చూసేయడానికే వాళ్ళకి పని.
దానికోసం అటువంటి షో చూసేవాళ్ళు ఉండబట్టి ఇటువంటి చెత్త షోలన్నీ వస్తున్నాయండి. మనకి ఇప్పుడు సపోజ్ డి ఉంది, ఎంతో మందికి డ్యాన్స్ నేర్పుతుంది. ఇప్పుడు జబర్దస్త్ ఉంది, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది స్క్రిప్ట్. ఓకే, ఈ అమ్మాయి వీళ్ళు ఎంత ఫేమస్ అయ్యారంటే మనం కూడా ఫేమస్ అవ్వచ్చు, మనం కూడా ట్రై చేద్దామని కొన్ని వేరే ఛానళ్ళు కూడా దాన్ని ట్రై చేస్తూ మనం చూసాం. అలాగే మా టీవీలో వచ్చే ఈ బిగ్ బాస్ ఎన్ని సీజన్లు చూసినా అదే చెత్త. ఏదో ఎదవాట్లు ఆడించడం, అదేదో పెద్ద ఆటలు ఆడేసినట్టు వారానికి ఒకసారి నాగార్జున గారు వారానికి ఒకసారి 2 సార్లు వచ్చేసి ఆ సొల్లేదో చెప్పేయటం. మధ్యలో కొంతమంది అంటే ఇందులో కొంత ఏదన్నా మనకి రిలీఫ్ ఏదన్నా ఉందంటే గనక అప్పుడప్పుడు సెలబ్రిటీలు తీసుకొస్తారు. సెలబ్రిటీలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి, వాళ్ళు ఏదైనా మాట్లాడితే వినటానికి పనికి వస్తుందేమో, కానీ మిగిలిన అన్ని రోజులు కూడా పరమ చెత్త అన్నమాట. నా మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ అంత పరమ చెత్త షో ఇంకేది లేదు నా లైఫ్లో నేను చూసిన విధానంలో. అందువల్ల ఏంటంటే కొంచెం మంచి కంటెంట్ మీరు ట్రై చేయండి. మీకు అప్పటికే ఆల్రెడీ మీ ఆదరణ ఎంత ఉందో మీకు వచ్చే అప్లికేషన్లో తెలిసిపోతాయి. 20,000 మంది మించి కూడా లేదంటున్నారు. ప్రతి చెత్తనా కొడుకు నన్ను తీసుకోండి అని అతన్నాడు బిగ్ బాస్కి. అలా కాకుండా ఎవరైనా కొంత క్రెడిబిలిటీ ఉండి, వాళ్ళకు ఒక ఇమేజ్ ఉండి, వాళ్ళకు ఒక పాపులారిటీ ఉన్న వాళ్ళని ఎవరన్నా తీసుకుని వాళ్ళని మంచిగా వాడుకుని వాళ్ళు చెప్పే మంచి విషయాలను ప్రొజెక్ట్ చేస్తే కనుక ఆ షో కూడా మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం.